ఓ ప్రాంతానికి దేవుడు యేసు ప్రభువు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక కళ్ళు కనబడినటువంటి ఒక వ్యక్తి, భక్తిమైనటువంటి ఒక వ్యక్తి, గురుడైన భిక్ష పడకూడని కూడా పక్కన కూర్చున్నవాడు. ఒక గుంపు వెళ్తా ఉంటే ఆ గుంపు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆయన జాగ్రత్తగా కళ్ళు కనబడకుండా చెవి పెట్టి ఆలపిస్తే యేసు నజరేయుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు ఈ ప్రాంతానికి వచ్చాడు అది తెలుసుకొని తనని దాటి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి బిడ్డగా ఒక కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోతాను. తన లక్ష్యం ఏమైంది? దావీదు కుమారుడైనటువంటి యేసు మీద ఆయన లక్ష్యం ఉంది. అంతమంది గుంపు ఉన్నారుగా, ఎవరికైనా పిలిచి నాయన బాబు, అరే బాబు స్టీఫెను యేసు వెళ్ళిపోతున్నాడు నాకు తీసుకెళ్ళి చెప్పొచ్చుగా. పేతురు గారు వచ్చినట్టున్నారు, అయ్యా పేతురు కొంచెం మమ్మల్ని తీసుకెళ్ళవా అని చెప్పొచ్చుగా. ఎవరిని పిలవలేదండి. ఎవరిని పిలిస్తే పని జరుగుద్దో, ఎవరిని ఆశ్రయిస్తే పని జరిగిద్దో, ఎవరు ఆయన కేకను ఆలకిస్తారో ఆ గుంపులో ఎవరి పేరు పెట్టి పిలిచినా ఎవరు పలకరు. కానీ నేను ఎవరిని పిలిస్తే వారు దొరుకుతారని తెలుసుకొని వారందరినీ పక్కన పెట్టి దావీదు కుమారుడా అని యేసుని పిలిచాడు. ఆయన దేవునికి స్తోత్రం. కార్యం చూశాడా లేదా? కనులు స్వస్థత వచ్చిందా లేదా? నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచితే నీ బ్రతుకులో కూడా అటువంటి అద్భుతాలు చూడగలుగుతావు.